2019 నుండి 2024 వరకు శ్రీవారి ప్రసాదాలకు వినియోగించింది కల్తీ నెయ్యి అని తిరుమల మాజీ ప్రధాన పూజారి రమణ దీక్షితులు ఆరోపించారు. స్వామివారి నిత్య పూజా కైంకర్యాల్లో నిమగ్నమైన సేవకుడిగా ఉన్న తనకు స్వామివారి ప్రసాదాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని గతంలోనే చెప్పారన్నారు. నెయ్యి కల్తీ చేసి గత పాలకులు మహాపాపం చేశారని రమణ దీక్షితులు అన్నారు. పోరాటం అయిపోయింది. ఈ 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఈ 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ